తర్వాత ఒకరు దయచేసి రెడీగా ఉండండి స్టేజ్ దగ్గర. కోజిగి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్ 14 ఊర్లు, 14 సర్పంచులు వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు, గోపాల్ గారు, మౌనిక గారు, శ్రీనివాస్ గారు. అందరూ మన దోస్తులు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళే కదా అవార్డు అందుకుంటుంది. అది గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోజ్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి. 13 మంది సర్పంచ్ ఉన్నారు గౌరవనీయులు. ఇందాక మాట్లాడింది చెల్లి సజ్జఖాన్పేట్. తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట, అప్పాయపల్లె, బలభద్రిపల్లె, బత్తిమల్ల, బోగారం, గుండుమల్, హనుమాన్పల్లి, కొమ్మూర్, కుమ్మరికుంట తండ, ముదిరెడ్డిపల్లి, పెద్ద తండ, సారంగరావుపల్లె, వీరారం 13 గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు, రాజేంద్ర గారు, మదరప్ప గారు, జ్యోతి గారు, శేఖర్ గౌడ్ గారు, శ్రీశైల గారు, శ్రీలత గారు, వనజారాణి గారు, జ్యోతి గారు, దేవమ్మ గారు, శ్రీకిషన్ గారు, రమ్యనాయక్ గారు, వెంకటమ్మ గారు. గుండుమల మండలం మనకు మనసులో ఎప్పుడైనా మంచి అనిపిస్తే మన మాటలతోటో మన ముఖ కవళికలతోటో వ్యక్తం చేస్తాం. మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి నీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు మాత్రమే ముఖ్యం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. తర్వాత కొత్తపల్లి మండలం అండి. కొత్తపల్లి మండలం అల్లీపూర్, భూనీట్, దుప్పటిఘాట్, ఎక్కామేడ్, గోకుల్ నగర్, గోర్లోంబావి, కిషన్ నగర్, కొత్తపల్లి తాండా, లింగాల్చేడ్, మన్నాపూర్, నందిగామ, నిర్జింత, పెద్దాపూర్, తిమ్మారెడ్డిపల్లి, వాల్యనాయక్ తాండా. భారతమ్మ గారు, పుష్పమ్మ గారు, వెంకటయ్య గారు, మౌనిక గారు, షేక్ మీరాన్ గారు, హరిత గారు, ఆంజనేయులు గారు, చెన్నయ్య గారు, జూకే నాయక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, శారద గారు, రజ్యత గారు, భవానీ మల్లు రవి గారు, జ్ఞానేశ్వర్ రెడ్డి గారు, రమేష్ నాయక్ గారు. మనం కోజ్గి మండలం సన్మానం అయింది, గుండుమల్ మండలం అయింది. ఇప్పుడు కొత్తపల్లి మండలం. కొత్తపల్లి తర్వాత మద్దూరు మండలం రెడీ ఉండాలండి. మద్దూరు మండలం 24 మంది ఉన్నారు గౌరవనీయులైన సర్పంచులు. అచ్చంపల్లి, అప్పిరెడ్డిపల్లె, చంద్రనాయక్ తండా, చెన్నారెడ్డిపల్లి, చేన్వార్, చింతల్దిన్నె, దమగానపురం, దోరేపల్లి, దామ్లా తాండా, హనుమానాయక్ తాండా, జాదవరావుపల్లి తాండా, కాజీపురం, లక్కాయిపల్లి, మేడికుంట తాండా, మోమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపాడ్, పల్లెగడ్డ తాండా, పల్లెర్ల, పర్సాపూర్, పెడ్రిపహాడ్, పూర్లకుంట తాండా, సీచనాయక్ తాండా. 24 మంది మద్దూరు మండలానికి చెందిన గౌరవ సర్పంచులు ఇందిరమ్మ గారు, మల్లీశ్వర్ గారు, సోమనాయక్ గారు, కనకప్ప గారు, తిరుపతి రెడ్డి గారు, మహిపాల్ గారు, నవిత గారు, కె నవిత గారు, తర్వాత అనిత గారు, విశ్వవత్ రాజు గారు, సాయప్ప గారు, రవీంద్ర నాయక్ గారు, మరుగుల సాయప్ప గారు, బి యాదగిరి గారు, మంజులాబాయి గారు, గుల్ల శ్రీదేవి గారు, సత్యమ్మ గారు, రవికుమార్ యాదవ్ గారు, సీతాబాయి గారు, వెంకటరామరెడ్డి గారు, అంజిలమ్మ గారు, అనసూయ గారు, దర్శత్ గారు, సవిత గారు. మద్దూరు మండలం 24 మంది. అయ్యా గౌరవనీయులైన సర్పంచులు సన్మానం తీసుకుంటుంటే ఆ ఊరంతా సన్మానం పొందుతున్నట్టే. గౌరవనీయులైన ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేయండి. ఇప్పుడు బోమరాజ్పేట మండలం 35 మంది. ఇప్పుడు మద్దూరు మండల్ వాళ్ళు వస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. తర్వాత బోమరాజ్పేట మండల్ రెడీ ఉండాలి. ఇప్పుడు కొత్తపల్లి నడుస్తున్నది. కొత్తపల్లి అయినాక మద్దూరు అయినాక బోమరాజ్పేట.
దాదాపు 50% మంది మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఇందిరా మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఆడపడుచుల ఆత్మవిశ్వాసం. తెలంగాణ అంటేనే అమ్మలు అక్కల దీవెన. మరి దాదాపు 50% తల్లులున్నారు, చెల్లెలున్నారు. మొత్తం 180 మంది సర్పంచులు, 1520 మంది గౌరవనీయ వార్డు మెంబర్లలో దాదాపు 90 మంది సర్పంచులు, 800 మంది వార్డు మెంబర్లు మహిళలు ఉన్నారు. ఇప్పుడు మద్దూరు మండలం వారు అభినందన అందుకుంటున్నారు. ఇందులో యువతి యువకులు కూడా ఉన్నారు. అది అభినందన, ఆదరణ, ఆశీస్సు, ఒక రకంగా బాధ్యత కూడా. సాక్షాత్తు సీఎం గారే మీకు శాల్వా కప్పి సన్మానం చేస్తున్నా అంటే ఆ బాధ్యత ఎంత సున్నితమైంది, ఎంత పవిత్రమైంది, ఎంత పెద్ద బాధ్యతనో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ప్రజాపాలన ద్వితీయ వార్షికోత్సవ సభలో సార్ ఏమన్నా అంటే ఢిల్లీ దగ్గర నోయిడా ఎట్లా ఉన్నదో మన కొడంగల్ నియోజకవర్గం అట్లా కావాలి అని. మరి అలా కావాలంటే గ్రామాల నుంచే షురు కావాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు కృషి చేయాలి. ఇప్పుడు మద్దూరు మండలం, దయచేసి నేను ఈ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బోమరాజ్పేట్ మండల్. మద్దూరు మండల గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు మది నిండా ఆనందాన్ని పొందుతున్న సందర్భం ఇది. మద్దూరు మండలం తర్వాత బొమ్రాజ్పేట వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అదిగో తల్లులు వస్తున్నారు. మహాలక్ష్ములు, గృహలక్ష్ములు, ఇందిరా మహిళా శక్తులు. మనకు తెలుసు, ఒక మహిళ విద్యావంతురాలైతే యావత్తు కుటుంబమే కాదు సమాజమే చైతన్యవంతమవుతుంది. అట్లాగే ఒక మహిళ గ్రామానికి నాయకురాలుగా అందరి చేత మెప్పు పొంది అలా బాధ్యత స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు. మన ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తే అందరూ మనసిప్పి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఒక్కళ్ళ ఇద్దరు 100 మంది కదా, అందరితోని ఇంకా మస్తు మండలాలున్నాయి, మస్తు మంది ఉన్నారు. జల్దీ రండి. ఆ కన్సర్న్ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో, మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి. మద్దూరు తర్వాత బోమరాజ్పేట్ మండల్. బోమరాజ్పేట్ మండల గౌరవనీయులైన సర్పంచులు ఎంతమంది ఉన్నారు? 35 మంది. వేదికపై ఉన్న పెద్దలు సహకరించాలి. ఇప్పుడు ఆనరబుల్ సీఎం
ఒక్కొక్క సర్పంచ్ను సన్మానిస్తున్నారంటే ఆ గ్రామానికి ఒక కొత్త బాధ్యత. కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం సహకరించండి. మిగతా పెద్దలున్నారు వేదిక పైన, మండల నాయకులు కానీ ఇతర ప్రజాసేవకులు. బొమ్రాస్పేట్ ఇందాకే మనం 35 మందిని ఆహ్వానించుకున్నాం. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ రెడీగా ఉండాలండి. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ తయారుండాలి. బొమ్రాస్పేట్ ఇప్పుడు ఎవరెవరైతే ఆనరబుల్ సీఎం గారి చేత సన్మానం అందుకున్నారో వాళ్ళు స్టేజీ ముందుకు వచ్చి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఆ షాల్వా వేసుకొని రండి. సన్మానం అయిపోయిన వాళ్ళు, సన్మానం అయిపోయిన సర్పంచులు ఆ శాల్వాలు వేసుకొని ముందుకు రండి. మనం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. కొత్తపల్లి మండలి రండి అమ్మా, తర్వాత మద్దూరు మండలంలో రావాలి. కొత్తపల్లి మండలం మద్దూరు మండలంలో స్టేజ్ కింద నిలబడి ఉండ్రి. తర్వాత బొమ్రాస్పేట వాళ్ళు కూడా మీరు కూడా దిగి ఇక్కడే ఉండుండమ్మా. మళ్ళీ మీరు సభలకు పోవద్దు, ఇక్కడ ఉండుండ్రి. బొమ్రాస్పేట్ మండల్ ఇప్పుడు మన గౌరవనీయులైన సర్పంచుల చేతులలో బ్యాగులు చూస్తున్నాం. ఫైళ్లలో మెటీరియల్ ఉంది. అంటే మరి గ్రామ పంచాయతీ పాలన తెలంగాణ సీఎం గారు, అలాగే పంచాయతీరాజ్ మంత్రి గారు, సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకొని మీ ఊరుని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఆదర్శం అంటే అద్దం. అద్దం ఎట్లుంటుందో ఊరు ఎట్లుండాలి. పరిశుభ్రతలో కానీ, ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ. బొమ్రాస్పేట్ మండల్ బొమ్రాస్పేట తర్వాత దౌలతాబాదు 33 మంది సర్పంచులు తయారుండాలండి. ఒక రిక్వెస్ట్ ఏమిటంటే సంబంధిత మండల నాయకులు, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వారి పక్కన ఏ మండలం సర్పంచులు సన్మానం ఉంటే ఆ మండల పెద్దలు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొమ్రాస్పేట్ ఇప్పుడు సన్మానం అందుకుంటున్నారు. దౌలతాబాద్ రెడీ ఉన్నారండి. దౌలతాబాద్ తయారుండాలి. ఒక్కొక్కళ్ళు సీఎం గారిని వ్యక్తిగతంగా పలకరించే ఒక అద్భుతమైన సందర్భం. కన్సర్న్డ్ మండల్ పెద్దలు ఉంటారు. ఇప్పుడు బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్లో అల్లాపూర్, అంత్వార్, బాలంపేట్, బండివాడ, బిచ్చాల్, చల్లాపూర్, చంద్రకల్, దేశాయపల్లి, దేవర్ ఫసల్వాడ్, దౌలతాబాద్, ఎర్లపల్లి, గోకా ఫసల్వాడ్, గుంజాల్, గుండేపల్లి, ఇందాపూర్, కౌదేడ్, కుప్పగిరి, లొట్టిగుంట తండా, మాటూరు, నాగసరు, నందారం, నంజనాయక్ తండా, నర్సాపూర్, నీతూర్, పోల్కంపల్లి, రాయలగుట్ట తండా, సుల్తాన్పూర్ తర్వాత సూరాయపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, తిరుమలాపూర్, ఊరకుంట, యామ్కి 33 గ్రామాలు దౌలతాబాద్ మండలంలో గౌరవనీయులైన సర్పంచులు
శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు. స్వరూపరాణి, శ్రీకాంత్ రెడ్డి, ప్రమోదరావు, సూర్యనాయక్, వెంకటరెడ్డి, రోజా, అపరంజిని, సాయప్ప, రాజు, శ్రీనివాస్ రెడ్డి, పద్మ, మల్లమ్మ, అంజురమ్మ, లలితమ్మ, వెంకటయ్య, రామచందర్, విజయలక్ష్మి, చందర్, శివరాజ్, అరుణమ్మ, సుధారాణి, గిరిజ, అంజిలప్ప, లక్ష్మి, హనుమమ్మ, సరోజ, వెంకటమ్మ, శ్రీనివాస్, శయనమ్మ, ముగులప్ప, సంతోష, రెడ్డి నాయక్, మాణికప్ప. గౌరవనీయులైన దౌలతాబాద్ సర్పంచులు 33 మంది. దౌలతాబాద్ తర్వాత దుద్యాల రెడీ ఉండాలి. దుద్యాలలో ఉన్నారా? తయారున్నారా? దౌలతాబాద్ నడుస్తున్నది. దుద్యాలోళ్ళు మన స్టేజ్ ఎక్కినందుకు రెడీ ఉండాలి. పల్లెలల్లా ప్రజాస్వామ్య పండుగ. ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప కల్పవృక్షం. మన గుళ్ళలు ఉంటాయి కదా, రాగి చెట్టు, మర్రి చెట్టు, హనుమాన్ల గుళ్ళే. అంత పెద్ద వృక్షం అయితే దానికి వేళ్ళు, పల్లెల్లో ఉండే ఈ గ్రామ స్వరాజ్యం అనేది దానికి వేళ్ల లాంటిది. కాబట్టి ఎంత ప్రధానమైందో ప్రతి పల్లెలో ఉండే వివిధ గ్రామీణ దుద్యాల, ఆలేడు, దుద్యాల వాళ్ళు రావాలండి. ఆలేడు, అలీఖాన్పల్లి, అంసాన్పల్లి, చెట్టుపల్లి తాండా, చిలుములు మాలివారు, దుద్యాల, ఎక్కచెరువు తాండా, ఈర్లపల్లి, గౌరారం, హకీంపేట, కుదురుమళ్ళ, అగచెర్ల, నాజ్ఖాన్పల్లి, పోలేపల్లి, రోటిబండ తాండా, సగరం తాండా, సంగాయిపల్లి, సంతకుంట తాండా, సత్తార్కుంట తాండా, వాల్యానాయక్ తాండా. అన్నపూర్ణ. గౌరవనీయులైన సర్పంచులు తల్లులున్నారు, శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు, పెద్దలున్నారు. అన్నపూర్ణ, కథలయ్య, పుష్యమ్మ, గోపాల్, బాలప్ప, సంగీత, హనుమానాయక్, మొగలయ్య, కిష్టిబాయ్, రవీంద్ర, లాలప్ప, రాములు, సుజాత, చంద్రయ్య, రుక్కమ్మ, నరేష్ రాథోడ్, వెంకటరెడ్డి, మాణిక్య నాయక్, ముదావత్ రోజా, ముదావత్ దేవి. 20 మంది దుద్యాల మండల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు. దుద్యాల తర్వాత మన నియోజకవర్గం పేరు కొడంగల్ మండలం తయారుండాలి. వెంకటరెడ్డి గారు. కొడంగల్ వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కళ్ళు తయారుండాలి. దుద్యాల కాగానే కొడంగల్. కొడంగల్. మొత్తం శక్తి అంతా దాచుకొని నడుమన ఈలలు కొడుతుండు, నడుమ సపలు కొడుతుండు. ఇప్పుడు ఇక్కడ పెద్ద గ్రూప్ ఫోటో ఉంటుంది. అప్పుడు అందరు కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొడంగల్ మండలం అంగడి, రాయచూరు, అన్నారం, అప్పాయిపల్లి, భవనమ్మ తాండా, బోయపల్లి తాండా, చిన్ననందిగామ, చింతపల్లి, హస్నాబాద్, హుస్సేన్పూర్, ఇందనూరు, కస్తూరిపల్లి, కాజమ్మద్పల్లి, లక్ష్మీపల్లి, నాగారం, పలుగురాల తాండా, పర్సాపూరు, పాటిమీదిపల్లి, పెద్దనందిగామ, పోచమ్మ తాండా, పైలమద్ది, రావులపల్లి, రుద్రారం, సంగాయపల్లి, తేకలకోడే, ఉడిమేశ్వరం. 25 మంది గౌరవనీయులైన సర్పంచులు. సౌభాగ్యలక్ష్మి, నరసప్ప, వెంకటయ్య, లక్ష్మీబాయి, రమేషు, దత్తాత్రేయరావు, జ్యోతి, పద్మమ్మ,
అంజిలప్ప, నరసమ్మ, లక్ష్మణ్ గౌడ్, అనురాధ, లక్ష్మీపల్లి లక్ష్మమ్మ, పట్లోళ్ళ ప్రశాంతి కుమారి, బిస్లావత్ మోతీలాల్, రాధ, వర్ల కవిత, చన్బాస్ కుమార్, ముదావత్ సునీత, అబ్దుల్ యాసర్, పద్మమ్మ, ఎల్లప్ప, హన్మయ్య, రాజు, శ్రీనివాస్. కొడంగలోళ్ళు 25 మంది. కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా, పల్లెలు బాగుంటేనే పట్నం బాగుంటుంది, పల్లెలు బాగుంటే పబ్లిక్ మంచిగా ఉంటారు, పబ్లిక్ మంచిగా ఉంటేనే మన ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఆనందాన్ని గుండెల నిండా దాచుకోవాలి. ఎన్నికైన ప్రతి వాళ్ళు తమ తమ బాధ్యతల్ని మనస వాచ కర్మణ అంటారు, త్రికరణ శుద్ధిగా ఊరు కోసం, ఊరు వారి కోసం, అందరి కోసం ఒక్కరు నిలిచే వాళ్ళే నిజమైన ప్రజానాయకులు. కాబట్టి అందరి కోసం ఒకరు నిలిచి కొడంగల్ మొత్తం 8 మండలాలు. కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల, బొమ్రాజ్పేట్, కోస్గి, గుండుమల్, మద్దూరు, కొత్తపల్లి అన్ని మండలాలలో మన డ్యూటీలో ఉన్న పెద్ద సార్లు పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఎట్లా నిలబడాలో. అట్లా నిలబడితే మనం అందరం కలిసి ఫోటో దిగొచ్చు. మళ్ళీ చదవడం కష్టం, తీసుకోండి. నాకు వెళ్ళి ఎవరిని అడిగాను అడుగు సార్, మళ్ళీ అయిపోతుంది అక్కడ జయపడి సార్. గ్రామాలు గట్టిగుంటేనే నగరాలు కూడా మంచి నగిషీతో మెరుస్తాయి. పల్లెలు మన తల్లి దీవెన కావాలి, తల్లి గట్టిగుంటే ఇల్లు గట్టిగుంటుంది అన్నట్టు పల్లెలు గట్టిగుంటేనే పట్టణాలు గట్టిగుంటాయి. మరి మీకు అందరికీ తెలుసు, మొన్ననే మన సీఎం గారు నగర ప్రాంతము, తర్వాత నగరానికి దగ్గరుండే ప్రాంతము, పల్లె ప్రాంతాలు అంటే ఆకుపచ్చని ప్రాంతాలు
రూరల్ అగ్రికల్చర్ అన్నారు. అట్లా కోరు ప్యూరు రేరు అదొక ప్యూర్ అంటే స్వచ్ఛమైన హృదయంతో తెలంగాణలోని ప్రతి మూల సమాన అభివృద్ధి చెందాలే, పల్లెలు సౌభాగ్యంతో విలసిల్లాలే, పచ్చదనం పల్లెల్లో నిండాలే అనే కాంక్షతో సాగుతున్న మన ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొడంగల్ మండలం లాస్ట్ ఇప్పుడు అమ్మా తల్లులందరూ పైకి రావాలమ్మా. మహిళలు తల్లులు చెల్లెలు పైకి వస్తే హలో బాబు, డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్కి విజ్ఞప్తి, మహిళల్ని గౌరవనీయులైన మహిళా సర్పంచులు పైకి రావాలి. మిగతా వాళ్ళంతా బాబు కార్డ్లెస్ ఫోన్ ఇవా, కార్డ్లెస్ ఉంది. ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వందలాది గ్రామాలు సన్మానం అందుకున్న సందర్భంలో ఇప్పుడు చప్పట్లు కొట్టడం గట్టిగా ఒక్కసారి జయధ్వానాలు అందరూ జయ పలకాలి. దయచేసి అందరూ మీ జాగాలలో కూర్చోండి. సార్ మాట్లాడతాడు కదా. థ్యాంక్స్ టు ది ఫోటోగ్రాఫర్స్, థ్యాంక్స్ టు ది వీడియోగ్రాఫర్స్. దయచేసి అందరూ మీ జాగాలలో కూర్చుంటే ఇక సార్ మాట్లాడతాడు. ఇప్పుడు మన పెద్ద సారు సీఎం గారి కంటే ముందు మన జిల్లా మంత్రి మత్స్యశాఖను, యువజన శాఖను, క్రీడా శాఖను, అలాగే పాడి పరిశ్రమ శాఖను చూసుకుంటున్న మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు మన మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి దీవెనతోటి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి అని. అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి. మీరందరూ కూడా నాయకులే, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కూర్చోవాలి జల్దీ.